హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల చిత్రం థియేటర్లోకి వచ్చేసింది. సినిమా బాగుంది అని ఒక వర్గం ప్రేక్షకులు, సినిమా డిజాస్టర్ అయిందని మరో వర్గం వాదించుకుంటున్నారు. ఈ రెండు వాదనలు కరెక్టే. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. హరిహర వీరమల్లలో సెంట్రల్ పాయింట్ ఏమిటంటే, చరిత్రలో మరుగున పడిన కొన్ని వాస్తవాలను ఈ తరం ప్రేక్షకులు తెలియచెప్పాలనే ప్రయత్నం. ఇందులో ప్రధానంగా రెండు అంశాలను టచ్ చేశారు. మొఘల్ పాలకుడైన ఔరంగజేబు హిందూ సమాజం పట్ల ఎంత క్రూరత్వాన్ని ప్రదర్శించాడో చెప్పాలనే ప్రయత్నం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆనాటి కాలంలోని గురువులు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారు, ఈ తరం ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నం చేశారు. ఈ రెండు అంశాలను కూడా చాలా బలంగానే చెప్పారు దర్శకులు క్రిష్ జ్యోతికృష్ణ. అమ్మవారి ఆలయం వద్ద విధ్వంసం సృష్టిస్తూ మొఘల్ సైనికులు, ఇదేనా మీరు పూజించే దేవత? ఏది ఇంత విధ్వంసం జరుగుతుంటే రాదే, ఇది కేవలం మట్టి బొమ్మ, మొక్కలు చేయండి ఈ బొమ్మని అంటూ అమ్మవారి విగ్రహం వైపు కత్తులతో దూసుకొస్తున్నప్పుడు వీరమల్లు ఎంటర్ అయి ఒక్క వేటుతో 5గురిని తెగ నరుగుతాడు. అమ్మ వస్తే ఇలా ఉంటుందిరా, అమ్మ ఏదో ఒక రూపంలో వస్తుంది ఇలా అంటాడు. అద్భుతమైన షాట్ అది. అంతకు మించిన షాట్ ఢిల్లీ నగర ప్రవేశ ద్వారం వద్ద వచ్చే ప్రీ క్లైమాక్స్ షాట్. హిందూ దేవతా విగ్రహాలను మొఘల్ సైనికులు హిందువుల నుంచి లాగేసుకుని వాటన్నింటినీ మరిగే నీళ్ళలో వేసి కరిగించేస్తూ ఉంటారు. ఓ భక్తురాలి వద్ద ఉన్న స్ఫటికలింగాన్ని లాగేసుకుతో ఆగకుండా గర్భవతి అయిన ఆ భక్తురాలిపై దాడి చేసి హింసిస్తుంటే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వీరమల్లు తిరగబడ చుట్టూ వందల సంఖ్యలో ఉన్న హిందువులు చోద్యం చేస్తూ నిల్చుంటే ఆ భక్తురాలి 10 ఏళ్ల కూతురు సంస్కృత శ్లోకాలు చదువుతూ అంతమందిని ఒక్కడే ఎదుర్కొని పోరాడుతుంటే దద్దమ్మలా నిలబడి చూస్తారా అని మాట్లాడుతుంది. అదిరిపోయే షాట్ అది. నిజానికి సినిమాకి ఈ 2 షాట్లు చాలు సినిమా సూపర్ అని చెప్పడానికి. కానీ ఈ సినిమాని నెగిటివిటీ బలి తీసుకుంది. సినిమాలో అన్ని పాజిటివ్ లేక కొన్ని నెగిటివ్ విషయాలు ఉన్నాయి. అయితే అవి చాలా చిన్నవి. వాటిని భూతద్దంలో చూపించి వ్యతిరేక ప్రచారం చేశారు. కంటెంట్ పరంగా బలంగా ఉన్న చిత్రాన్ని 2-3 సీన్లలో ఉన్న లోపాన్ని చూపించి నాసిరకం సినిమా అని ముద్ర వేశారు. ఇక్కడ మేకర్స్ ది కూడా తప్పు. గోల్కొండ నుంచి ఢిల్లీకి వీరమల్లు బృందం గుర్రాలపై వెళ్లే దృశ్యాలను 4-5 షాట్లు చూపించారు. మరి హీరో కాల్ షీట్లు కుదరకు తీయలేదో మరే కారణమో కానీ ఈ గుర్రాలపై హీరో బృందం వెళ్లే షాట్లు ఏ షాట్స్ పెట్టారు. అసలు అంత అవసరమే లేదు. గుర్రాలపై హీరో బృందం వెళ్తున్న షాట్లు మామూలుగానే చిత్రీకరించి పెట్టవచ్చు. కానీ ఏ కారణం చేత ఆ షాట్లు చిత్రీకరించలేదో గానీ వాటి స్థానంలో అక్కడ ఏ షాట్స్ పెట్టారు. అవి నాసిరకంగా ఉండి ఏఐలో చేసిన సీన్స్ అని తెలిసిపోయేలా ఉన్నాయి. ఇంతకీ అవి అన్ని కలిపి కేవలం 1 నిమిషం లోపే ఉంటాయి. దానికే వ్యతిరేకులు సినిమాపై నెగిటివిటీని ప్రచారం చేస్తే సినిమా బాగుంది అనే ప్రేక్షకులు కూడా గ్రాఫిక్స్ బాగాలేదు అని ప్రస్తావిస్తున్నారు. నెగిటివ్ ప్రచారం ప్రభావం అది. లేకపోతే 2 గంటల 42 నిమిషాల సినిమాలో 1 నిమిషం నిడివి కూడా లేని సన్నివేశాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమా బాగున్నా కూడా ఆడదని చెప్పడానికి ప్రధాన కారణాలు 2. ఒకటి, ఎంటర్టైన్మెంట్ సినిమాలో అసలు లేదు. సునీల్, రఘుబాబు లాంటి వాళ్ళతో 2-3 సన్నివేశాలు పెట్టినా అవి పేలలేదు. మరో ప్రధాన కారణం, పవన్ కళ్యాణ్ ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూసినట్లు ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ మేనరిజమ్స్ తో చూడాలని వచ్చేవారికి నిరాశ తప్పదు. సినిమా ఆద్యంతం పవన్ సీరియస్ గా ఉంటారు. ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న యోధుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటారు. అలాగే వీరమల్లుగా పవన్ కి ఇచ్చిన గెటప్ అంత ఆకర్షణీయంగా లేదు. లాల్చీ పైజామా లాంటి డ్రెస్ వేసి మెడలో ఎర్రకండువా వేశారు. ఈ కారణాల వల్ల వీరమల్లు భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. కానీ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా చేసినందుకు పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుని తీరుతారు. ఇంకా ఇలాంటి సినిమా సనాతన ధర్మం కోసం ఈ రోజుల్లో చేయడానికి హీరోకి గట్స్ ఉండాలి. పవన్ కి హిట్స్ ఫ్లాప్స్ కొత్త ఏం కాదు. కానీ వీరమల్లు చేసినందుకు పవన్ గురించి ఎప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు ఫ్యాన్స్.